ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు వంగ మొక్కలు నేను నారు వేసానండి. కొంచెం ఈ మొక్కలు జాండు పెరిగాయి. వీటిని ఇప్పుడు మనం వేరేగా తీసి మనం నాటుకోవచ్చు. ఇవి శాప్లింగ్స్ కదండి, వీటిని మనం వేరే కంటైనర్లో వేసుకుంటే మనకి ఇవి గ్రోత్ ఎక్కువగా అవుతాయి. రండి ఎలా వేసుకోవాలో చూద్దాం. వీటిని ఇలా లాగేస్తే, ఎందుకంటే వర్షాలు పడున్నాయి కదా, అందుకు ఇవి ఇలా లాగేస్తే సరిపోతాయి. ఇవి ఒక్కొక్క కంటైనర్లో వేసుకోవచ్చు. గోళంలో ఒక్క మొక్క ఉంటే సరిపోతుంది. మిగిలినవన్నీ వేరే దానిలో వేసుకుందాం. ఇదండి బీరపాదు వేసాను. దీనికి ఇప్పుడు తీగలు కట్టాలి. తోటకూర కొమ్మతోటండి ఇది నాటింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది థర్మాకోల్ డబ్బా అండి. దీనిలో 2 మొక్కలు వేసుకోవచ్చు. ఈ 2 మొక్కలు వేసుకుంటే బాగుంటాయి. దీంట్లో ఇలా వంగ మొక్కలో మనం నాటుకోవచ్చు. ఈ గోళంలో ఒకటి నాటుకో. దీంట్లో అంతర్గత పంటగా కూడా దీన్ని వేసుకో. థర్మాకోల్ డబ్బాల్లో అయితే ఒక 2 మొక్కలు వేసుకోవచ్చు అండి. 2-3 మొక్కలు వేసుకోవచ్చు. గ్రోత్ అవుతే బాగానే. ఇవన్నీ ములం చెట్లు వేసాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.